తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో F&O సెగ్మెంట్లో మనకు వచ్చేసి ఫ్యూచర్స్ అనేది ఒక భాగం. సో దీంట్లో మనం ట్రేడ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి స్టాక్స్ను సెలెక్ట్ చేయాలి, ఎలాంటి ప్రైస్లో మనం ట్రేడ్ చేయాలి, ఎలాంటి లాట్ సైజెస్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదే మనకు వచ్చేసి స్టార్టింగ్ ఆఫ్ ద మంత్లో అలాగే ఎండింగ్ ఆఫ్ ద మంత్స్లో మనకు వచ్చేసి ఎలాంటి స్క్రిప్ట్స్, అలాగే ఈ స్క్రిప్ట్స్ వచ్చేసి మనకు ఏ విధంగా యాక్ట్ అవుతాయి, అలాగే స్టార్టింగ్ ఆఫ్ ద డేస్లో ఫ్యూచర్ ప్రైస్కి అలాగే స్టాక్ ప్రైస్కు ఏ విధమైనటువంటి డీవియేషన్ అనేది ఉంటుంది, అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ను మనం ఏ విధంగా దీంట్లో అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం వచ్చేసి ఇక్కడ కంప్లీట్గా చూద్దాం. మనం ఫ్యూచర్స్లో మేజర్గా ట్రేడ్ చేసేటప్పుడు ఎక్కువ రిస్క్, అదేవిధంగా ఎక్కువ రిటర్న్ వచ్చేదానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మనకు వచ్చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. సో ఏ ఫ్యూచర్ కాంట్రాక్ట్ మనం తీసుకున్నా కూడా మనకు వచ్చేసి మినిమం 70,000 నుంచి మనకు వచ్చేసి 1,50,000 వరకు మనకు మార్జిన్ అనేది అవసరం అనమాట. సో ఇక్కడ టెక్నికల్గా ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో, అదేవిధంగా ఈ వీడియో కూడా ఉద్దేశం ఏంటంటే కంప్లీట్గా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నటువంటి మెంబర్స్కి అలాగే మీడియం లెవెల్లో ఉన్నటువంటి మెంబర్స్కి ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈవెన్ బిగినర్స్ చూసినా కూడా ఈ వీడియోలో కంటెంట్ పెద్దగా అర్థం కాకపోవచ్చు, కానీ మీరు ట్రై చేయొచ్చు చూసి అర్థం చేసుకోవడానికి. సో ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ అనేది కంపల్సరీ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసేటప్పుడు. జస్ట్ మీరు బ్లైండ్గా అయితే ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయకండి, ఎందుకంటే ఆప్షన్స్ మార్కెట్లో ఇన్ కేస్ మీరు ఏదైనా సరే మిస్టేక్ చేసినట్లయితే మీరు ఏదైతే అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసింటారో ఆ అమౌంట్ మాత్రమే ఇక్కడ పోయేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆప్షన్ బై చేశారు. సో ఈ ఆప్షన్ ప్రైస్ వచ్చేసి కంప్లీట్గా మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి 3,000 రూపీస్. సో ఆ కంప్లీట్ 3,000 రూపీస్ అక్కడ పోయేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ మనకు వచ్చేసి ఎక్కువ అమౌంట్ పోయేదానికి అవకాశం అనేది ఉంటుంది. అందులోనూ ఇక్కడ ఉన్నటువంటి మార్జిన్ లెవెల్స్ చూసినట్లయితే మనం 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఒక ఫ్యూచర్ను బై చేసామనుకోండి, ఇన్ కేస్ మనకు వచ్చేసి మనం తీసుకునేటువంటి ఆప్షన్ వచ్చేసి మనకు నెగిటివ్గా ఒక 30 రూపీస్ డౌన్ అయిందనుకోండి, మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసింటామో అమౌంట్ మొత్తం కూడా జీరో అయిపోయేదానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట. అందులోనూ ఇక్కడ లార్జ్ అమౌంట్ను, హ్యూజ్ అమౌంట్ను మనం వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనం ఏ విధంగా డ్రా చేసుకోవాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ను మనం ఎప్పుడైతే కంప్లీట్గా అనలైజ్ చేసుకోగలమో, అలాగే టెక్నికల్గా ఎప్పుడైతే మనం వచ్చేసి స్ట్రాంగ్గా ఉంటామో అప్పుడు మాత్రమే ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడానికి వీలు పడుతుంది అనమాట. అలాగే అండర్లయింగ్ వాల్యూ. సో మనం అండర్లయింగ్ వాల్యూ అంటే ఏంటంటే మనం వచ్చేసి స్టాక్ ప్రైస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో మనం ఎలాంటి స్టాక్స్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి అన్నది ఒకసారి మనం చూసినట్లయితే మనం వచ్చేసి ఎప్పుడు కూడా ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసేటప్పుడు యాజ్ ఏ స్మార్ట్ ట్రేడర్గా తక్కువ వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ను మనం అవాయిడ్ చేసుకోవడం మంచిదన్నమాట. సో ఎందుకు మనం తక్కువ ఉన్నటువంటి వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేసుకోవాలి, ఎందుకు ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ని మనం వచ్చేసి ట్రేడ్ చేయాలి అన్నది ఒకసారి మనం గమనించినట్లయితే ఇంకా కొంతమంది అడుగుతుంటారు. సో తక్కువ వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ను మనం బై చేసి ట్రేడ్ చేసినట్లయితే మనకు ప్రాఫిట్స్ రావా అని చెప్పేసి కూడా అడుగుతుంటారు. సో ప్రాఫిట్స్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ద ప్రాబబుల్ ఛాన్సెస్ చూసినట్లయితే ఈవెన్ మనకు వచ్చేసి ఒక స్టాప్ లాస్ హిట్ అయినా కూడా, లేకుంటే జస్ట్ మనకు ఒక 2 పాయింట్స్ మిస్ అయినా కూడా మనకు వచ్చేటువంటి లాస్ అనేది చాలా హెవీగా ఉంటుంది అనమాట. అదే మనం వచ్చేసి హై ప్రైస్లో ఉన్నటువంటి స్టాక్స్ను మనం బై చేసినట్లయితే, హై ప్రైస్లో ఉన్నటువంటి స్టాక్స్లో మనం వచ్చేసి ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి లాట్ క్వాంటిటీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఈవెన్ మనకు వాలిటిలిటీ కూడా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనకు వచ్చేసి పెద్దగా ఇంపాక్ట్ అనేది ఉండేదానికి అవకాశం అనేది లేదనమాట. అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. మనం వచ్చేసి NSEindia.com వెళ్ళేసి ఒకసారి మనం గమనించినట్లయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్నది మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనం ఏదైనా సరే ఒక స్టాక్ తీసుకుందాం. ఫ్యూచర్స్లో వచ్చేసి ఇన్ఫోసిస్ తీసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 1.77 ఉంది. అలాగే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8,50,800గా మనకు ఉందన్నమాట. సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకు దేనికి యూజ్ అవుతుంది, అలాగే ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ను బేస్ చేసుకుని మనం వచ్చేసి ఇక్కడ ఫ్యూచర్స్లో ఎంటర్ కావచ్చా అని చెప్పేసి అడిగినట్లయితే కంప్లీట్గా 100% కావద్దని నేను చెప్తాను అనమాట. సో ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది
ఇక్కడ ఉన్నటువంటి లిక్విడిటీని లేకుంటే మార్కెట్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి మెంబర్స్ను క్వాంటిటీని తెలియజేయడానికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్లో మనకు వచ్చేసి ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అంటే అక్కడ వచ్చేసి ఎక్కువ బయ్యర్స్ ప్లస్ సెల్లర్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది. ఇన్ కేస్ మనం ఎంటర్ అయినా కూడా వెంటనే మనం వచ్చేసి ఇక్కడ ఎగ్జిట్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఎక్కడైతే తక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో అక్కడ వచ్చేసి మనం ఎంటర్ అయినట్లయితే మనం ఎక్కువ సందర్భాల్లో స్ట్రక్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే సెల్లర్కు బయ్యర్కు ఉన్నటువంటి ప్రైస్ వచ్చేసి ఎక్కువ డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది జస్ట్ ఒక పారామీటర్గా తీసుకోండి. అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ను బేస్ చేసుకుని ఎప్పుడు కూడా ట్రేడ్ అయితే చేయొద్దు అనమాట. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి మనం ఇక్కడ ఎప్పుడు కూడా బై అనేది చేయకూడదు అనమాట. సో ఎందుకంటే ఇంకొక విధంగా చూసినట్లయితే ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ఇద్దరి మధ్య జరిగేటువంటి ఒప్పందము లేకుంటే కాంట్రాక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ కాంట్రాక్ట్స్ అనేటివి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందో అంటే కాంట్రాక్ట్స్ అనేవి ఎక్కువ ట్రేడ్ అవుతాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైతే ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయో బయర్స్ వచ్చేసి వాళ్ళ పర్సెప్షన్ ప్రకారం ఈ స్టాక్ వచ్చేసి పెరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాగే సెల్లర్స్ తగ్గుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. కాబట్టి టూ సైడ్స్ కూడా సేమ్ వాల్యూ ఉన్నప్పటికీ కూడా మనకు ఓపెన్ ఇంట్రెస్ట్లో మనకు వచ్చేసి హెవీ చేంజ్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా మార్జిన్ అవైలబిలిటీ. సో మార్జిన్ అవైలబిలిటీ మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనం వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి మార్జిన్కు ప్లస్ మనం ఏదైతే స్టాప్ లాస్ అనుకుని ఉంటామో ఆ స్టాప్ లాస్ వాల్యూకు సరిపోయినటువంటి మార్జిన్ను ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. సో ఎందుకు మనం ఆ విధంగా మార్జిన్ను పెట్టుకోవాలనుకుంటే దీన్ని వచ్చేసి మనం వచ్చేసి డైలీ సెటిల్మెంట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్లో మనం వచ్చేసి ఎప్పుడైతే లాస్ వస్తుందో లేకుంటే ఎప్పుడైతే మనకు వచ్చేసి ప్రాఫిట్ వస్తుందో ఎవ్రీ డే ఎండ్ ఆఫ్ ద డే ఆ అమౌంట్ వచ్చేసి మనకు వచ్చేసి క్రెడిట్ చేయడమో లేకుంటే మన నుంచి డెబిట్ చేయడమో జరుగుతుంది అనమాట. కాబట్టి మనం వచ్చేసి దానికి సంబంధించినటువంటి అమౌంట్ను కంపల్సరీగా పెట్టుకోవాలి, లేకుంటే బ్రోకర్ వచ్చేసి మనకు వచ్చేసి స్క్వేర్ ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే స్టాక్ సెలెక్షన్ వచ్చేసి కంప్లీట్గా వచ్చేసి లాట్ సైజ్ కూడా మనకు డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ స్టాక్ యొక్క ప్రైస్ అనేది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడు వచ్చేసి లాట్ సైజ్ వచ్చేసి తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఎందుకు అంటే ఇక్కడ మనకు వచ్చేసి తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి ఏ స్టాక్నైనా సరే తీసుకొని దాని ఫ్యూచర్లో మనం ట్రేడ్ చేయాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ ఉండి వాటిని మల్టిప్లై చేసినట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ 70,000 to 80,000 మార్జిన్ అనేది వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఎక్కువ ప్రైస్ ఉన్నటువంటి స్టాక్స్ చూసినట్లయితే తక్కువగా మనకు వచ్చేసి లాట్ సైజ్ వచ్చేసి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఇన్ఫోసిస్ స్టాక్ ప్రైస్కు మనకు వచ్చేసి మార్కెట్ లాట్ వచ్చేసి 1200గా చూపిస్తుంది అనమాట. అదేవిధంగా మనం వచ్చేసి SBIN చూసినట్లయితే SBIN మనకు ఫ్యూచర్ ప్రైసు మనం చూసినట్లయితే దీంట్లో మనకు లాట్ సైజ్ వచ్చేసి మనకు 3000గా ఉందన్నమాట. అంటే మనకు ఎవ్రీ పాయింట్ వచ్చేసి అప్ ట్రెండ్లోకి వెళ్ళినా లేకుంటే డౌన్ ట్రెండ్లోకి వెళ్ళినా మనకు వచ్చేసి ఇక్కడ 3000 రూపీస్ లాస్ కానీ ప్రాఫిట్ కానీ వస్తుంది అనమాట. అదే మనకు వచ్చేసి మారుతి చూసామనుకోండి, మారుతి యొక్క స్టాక్ ప్రైస్ వచ్చేసి మనకు కొంచెం ఎక్కువగా ఉంది, 7350 ఉంది. సో ఇక్కడ మార్కెట్ లాట్ వచ్చేసి జస్ట్ మనకు 75గా ఉందన్నమాట. అలాగే మనం వచ్చేసి MRF చూసామనుకోండి, MRF వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ 64,100 రూపీస్లో మనకి MRF ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మార్కెట్ లాట్ చూసినట్లయితే మనకు వచ్చేసి జస్ట్ 10గా ఉందన్నమాట. అయితే ఒకటి గమనించాల్సి ఏంటంటే ఎప్పుడైతే ఒక స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటుందో మార్కెట్ లాట్ అనేది తగ్గుతుంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి ఇన్ఫోసిస్ స్టాక్ వచ్చేసి 1000 బిలోలో ఉంది. ఎప్పుడైతే మనకు వచ్చేసి ఇన్ఫోసిస్ స్టాక్ వచ్చేసి ఒక 1100 1200కి వెళ్ళిపోయింది అనుకుందాం, అప్పుడు ఖచ్చితంగా మనకు వచ్చేసి ఎక్స్చేంజ్ మనకు ఈ మార్కెట్ లాట్ అనేది సైజ్ అనేది తగ్గించడం అనేది జరుగుతుంది అనమాట. సో మనం ఎప్పుడైతే ఎక్కువ స్టాక్స్ తీసుకుంటామో లేకుంటే ఎక్కువగా మనం వచ్చేసి ఎక్కువ ప్రైస్ ఉన్నటువంటి ఫ్యూచర్స్ను మనం వచ్చేసి బై చేస్తామో అక్కడ వచ్చేసి మార్కెట్ లాట్ అనేది తక్కువగా ఉంటుంది. అందులోనూ మనం వచ్చేసి మన క్యాల్కులేషన్ చేసుకోవడానికి లేకుంటే స్టాప్ లాస్ను మనం పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఎక్కువ అనుకూలంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు ఎక్కువ వాలిటిలిటీ ఉన్నప్పటికీ కూడా మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వచ్చేసి 10 క్వాంటిటీ ఉన్నటువంటి MRFలో మనం వచ్చేసి ఇన్వెస్ట్ చేసామనుకోండి, అంటే మనకు ఈవెన్ అక్కడ వచ్చేసి ఒక
10 రూపీస్ తగ్గినప్పటికి కూడా మనకు 100 రూపీస్ మాత్రమే మనకు లాస్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ తక్కువ ప్రైస్ ఉన్నటువంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ రాదని కాదు, అయితే ఎక్కువ ప్రైస్ ఉన్నటువంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ప్రాబబుల్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అయితే ఇక్కడ 700-800 కన్నా అబోవ్ ఉన్నటువంటి స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు వచ్చేసి కొంత ఎఫెక్టివ్గా ఇవి వచ్చేసి రిజల్ట్ అనేది ఇచ్చేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో అదేవిధంగా స్టార్టింగ్ ఆఫ్ ద డేలో మనం ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు వచ్చేసి స్టాక్ ప్రైస్ పెరిగినంతగా ఫ్యూచర్ ప్రైస్ అనేది పెరిగి ఉండదు, అలాగే స్టాక్ ప్రైస్ తగ్గినంతగా మనకు ఫ్యూచర్ ప్రైస్ తగ్గి ఉండదు అనమాట. అంటే అండర్లయింగ్ అసెట్కు ఈక్వల్గా మనకు వచ్చేసి ఫ్యూచర్ ప్రైస్లో చేంజెస్ అనేటివి వచ్చిండవు అనమాట. కాబట్టి మనకు వచ్చేసి కంప్లీట్గా మార్కెట్లో ఒక స్టేబుల్ కండిషన్కి వచ్చిన తర్వాత, లేకుంటే మనకు వచ్చేసి 940 తర్వాత మనకు వచ్చేసి ఈ ప్రైస్ అన్ని కూడా ఈక్వల్గా ఆల్మోస్ట్ ఈక్వల్గా ట్రేడ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ఒక స్టాక్ వచ్చేసి 1000 రూపీస్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి. సో 1000 రూపీస్లో ట్రేడ్ అవుతున్నటువంటి ఒక స్టాకు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 1005 రూపీస్లో ఓపెన్ అయింది అనుకోండి, అంటే 5 రూపీస్ ప్లస్లో ఓపెన్ అయింది. సో అదే సమయంలో మనకు వచ్చేసి ఫ్యూచర్ కాంట్రాక్ట్ చూసినట్లయితే మనకు జస్ట్ ఒక 2 రూపీసో లేకుంటే 3 రూపీస్ మాత్రమే పెరిగి ఉంటుంది అనమాట. అదే మనకు 940 తర్వాత చూసినట్లయితే ఇవి రెండు కూడా ఒక స్టేబుల్ కండిషన్ లేక వచ్చేదానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం గమనించాలి. ఇన్ కేస్ మనం ఎప్పుడైనా సరే మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ప్రైస్ వచ్చేసి 5 రూపీస్ పెరిగింది, ఇన్ కేస్ దీన్ని షార్ట్ చేయాలనుకుని చేసామనుకోండి, అక్కడ వచ్చేసి ఒక 2 పాయింట్స్ వచ్చేసి మనం లాస్లో ఉంటాం అనేది గమనించాలి. సో అదేవిధంగా నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ మనం బై చేసేటప్పుడు, వాటి యొక్క ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చేసి 1000 రూపీస్ స్టాక్ వాల్యూ ఉంది, నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ వచ్చేసి 1015లో లేకుంటే 1010లో ఉంటాయి అనమాట. అంటే ఎక్కువ డిఫరెన్స్ అనేది మనకు ఉంటుంది. అలాగే ఎండ్ ఆఫ్ ద మంత్కి వచ్చినప్పుడు ఈ డిఫరెన్స్ అనేది తగ్గిపోయేదానికి, లేక చాలా సందర్భాల్లో మనకు ఫ్యూచర్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ ప్రైస్ కన్నా డౌన్ ఉండేదానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందన్నమాట. దాన్ని కూడా మనం కంపల్సరీగా గమనించుకోవాలి. అలాగే మనం డైలీ M2M ఏదైతే చెప్పుకున్నామో, సో డైలీ సెటిల్మెంట్స్ అనేటివి దీంట్లో ఉంటాయి. కాబట్టి ఈ డైలీ సెటిల్మెంట్ను బేస్ చేసుకుని మనం కూడా మార్జిన్స్ని ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈవెన్ మనం వచ్చేసి యావరేజింగ్ చేస్తుంటారు అనమాట చాలా మంది. యావరేజింగ్ కూడా దీంట్లో వచ్చేసి చాలా డేంజరస్. యావరేజింగ్ కూడా ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడైతే మనం వచ్చేసి ఒక స్టాప్ లాస్ ప్రైస్ రీచ్ అవుతామో, ఎప్పుడైతే ఒక స్టాక్ వచ్చేసి మనం అనుకున్నటువంటి డెసిషన్కు అగైనెస్ట్గా వెళ్తుంటుందో వెంటనే మనం ఎగ్జిట్ అయ్యేసి కొంతవరకు లాస్ను బుక్ చేసుకోవడం ఉత్తమం అనమాట. సో ఎప్పుడైతే మనం వచ్చేసి మన ట్రెండ్లో వెళ్తుంటుందో, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం బై చేసాము, మనకు పాజిటివ్గా వెళ్తుంది, అలాంటప్పుడు కూడా మనం వచ్చేసి కంప్లీట్గా ఎగ్జిట్ కాకుండా దానికంటే ఒక స్టాప్ లాస్ను ప్లేస్ చేసుకుని మనం ఫర్దర్ వెయిట్ చేస్తూ స్టాప్ లాస్ను ప్లేస్ చేసుకోవడం కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. సో మనం ఫ్యూచర్ మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు ఇక్కడ ఇచ్చేటువంటి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఈ పాయింట్స్ను మనం కన్సిడరేషన్కి తీసుకున్నట్లయితే కొంతవరకు కొన్ని మిస్టేక్స్ను మనం అవాయిడ్ చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనకు టెక్నికల్గా అనలైజ్ చేసుకుని మనం ఈ ఫ్యూచర్ మార్కెట్లో ట్రేడ్